CPS రద్దుపై మంత్రుల వివరణ. CPS రద్దుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్లు స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించడం పూర్తయిందని, ఆ కమిటీ ఇప్పటికే 2 సార్లు ఈ అంశంపై భేటీ అయ్యిందని తెలియజేశారు. మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చేందుకు CS నేతృత్వంలో సీనియర్ IAS అధికారులతో వర్కింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీ వచ్చే ఏడాది మార్చి 31 నాటికి తన నివేదికను మంత్రుల కమిటీకి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. CPS రద్దు తర్వాత ఉద్యోగులకు ఏ రకంగా పెన్షన్ ఇవ్వాలి అనే అంశంపై సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని, ఆర్థికపరమైన అంశాలను కూడా ఈ సందర్భంగా పరిశీలించాల్సి ఉందని, వాటికి అనుగుణంగా ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. CPS రద్దుపై శాసన మండలిలో రాష్ట్ర మంత్రులు శ్రీమతి తానేటి వనిత, శ్రీ ఆదిమూలపు సురేష్ పూర్తి వివరణ ఇచ్చారు. అవసరమైతే ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలను తీసుకుంటామని తెలియజేశారు. Peace.